బీసీలకు న్యాయం జరగాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ జంపన శ్రీనివాసరావు తెలిపారు. నందమూరి తారక రామారావు బీసీ కులాలకు గుర్తింపును ఇచ్చి 24% రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తు చేశారు. అనంతరం చంద్రబాబు బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించి బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఉన్నత స్థాయి కల్పించారని తెలిపారు. టీడీపీ బీసీలతో పాటు అన్ని కులాల వారికి కుల వృత్తులకు చేయూత అందించిందని తెలిపారు. చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పేరుకి గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు. మేము 56 కార్పొరేషన్లు పెట్టాం, 56 కార్పొరేషన్ ద్వారాగా 56 మంది కులాలకి చైర్మన్లు వేసి డైరెక్టర్లు వేసాము, వీళ్ళకి రాజ్యాధికారం కల్పించామని. ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, ఈ 56 కార్పొరేషన్ ద్వారాగా నువ్వు రాష్ట్రంలో ఏ ఒక్క కార్పొరేషన్ ద్వారా కానీ సరే ఏ ఒక్క కులానికైనా ఒక్క లోనైనా మంజూరు చేశావా? గతంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా సగర కులానికే, సగర కార్పొరేషన్కే 80 కోట్ల రూపాయల నిధులు కేటాయించి మా కులానికి ఆర్థికంగా నిలదొక్కునే విధంగా తోడ్పాటు చేయడం జరిగింది. మరి నువ్వేం చేసావు? నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ మా పేద బడుగు బలహీన వర్గాలనే మోసం చేయడం తప్ప నీ వల్ల మాకు ఒరిగింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకం అని చెప్పి కుల వృత్తుల వారీగా మా బీసీ కులాల వారికి 90% సబ్సిడీతో కుల వృత్తి పనిముట్లు ఇచ్చాడు. నువ్వు ఆదరణ పథకాన్ని అటకెక్కించావు. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య ద్వారాగా మా బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకునే బిడ్డలకి 10 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించేవారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన ఈ 4